బాబు బంగారం మీడియా వీక్షకులందరికీ పేరు పేరున నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు నేనే గనక అధికారంలో ఉండుంటే అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోయేది. ఈ రాష్ట్రం విధ్వంసాలకి, రౌడీలకి, కబ్జాకారులకి అడ్డగా మిగిలేది. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే రాక్షసులు ఉన్నారో వారందరినీ తరిమి తరిమి కొట్టేస్తున్నారు. తరిమి కొట్టేయటం అంటే రాజ్యాంగబద్ధంగా జైలులో పెడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ వచ్చేదా అని అడుగుతున్నా. నువ్వు 1,000 రూపాయల పెన్షన్ చేస్తానని, 1,000 రూపాయల పెన్షన్ పెంచుతానని మొట్టమొదట మోసం అంటూ చేసింది వృద్ధులనే మోసం చేశావు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి ఒకేసారి 4,000కి పెంచినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందని చెప్తున్నా. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 6,000 పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందని చెప్తున్నా. అలాగే బెడ్కే పరిమితమై లెగలేకుండా ఇంట్లో వాళ్ళకి భారం అయిపోయినటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి బతుకుల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 5,000 ఉన్నటువంటి పెన్షన్ని 15,000కు పెంచి వారి జీవితాల్లో భరోసా నింపి, వారి కుటుంబాల్లో భరోసా నింపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే నువ్వేవైతే నల్ల చట్టం తెచ్చి భూములు ఏవైతే కొట్టేయాలనుకున్నావో, స్థలాలు ఏవైతే కొట్టేయాలనుకున్నావో, పొలాలు ఏవైతే కొట్టేయాలనుకున్నావో అటువంటి నల్ల చట్టం రద్దయ్యేదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉండుంటే, నువ్వు అధికారంలో లేవు కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్తున్నా. అలాగే లోకేష్ బాబు గారు టీసీఎస్ తెచ్చేవారు అని అడుగుతున్నా. నువ్వే కనుక అధికారంలో ఉండుంటే ఈ రాష్ట్రానికి టీసీఎస్ వచ్చి ఎంతో మంది ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి బతుకుల్లో వెలుగు నింపేదా అని అడుగుతున్నా. అలాగే అక్కడ వైజాగ్లో 1,40,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేదా అని అడుగుతున్నా. అలాగే ఇంకొక విషయం, గూగుల్ ఆఫీస్ 2003లో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి శ్రమతో తీసుకొచ్చారు. గూగుల్ ఆఫీస్ అంటే గూగుల్ ఆఫీసులు మొత్తం ప్రపంచంలో 200 ఆఫీసులు ఉన్నాయి. ఆ 200 ఆఫీసుల్లో 4 మాత్రమే ఇండియాలో ఉన్నాయి. గూర్గావ్ ఒకటి, బెంగళూరు ఒకటి, మహారాష్ట్ర ఒకటి, హైదరాబాద్ ఒకటి, 4 మాత్రమే ఇండియాలో ఉన్నాయి. కానీ ఈరోజు వైజాగ్ గూగుల్ ఆఫీసుని తీసుకొని రావడానికి ఒప్పందాలు చేసుకున్నారు, ఎంఓయూలు చేసుకున్నారు. కానీ నువ్వు గనక అధికారంలో ఉండుంటే ఈ రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోయి ప్రజల బతుకులు చిందర వందర అయిపోయాయి. ఈ రాష్ట్రంలో మొత్తం నాశనం చేసినటువంటి వ్యక్తి నువ్వు. ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటారు, గోడ కట్టుకుంటారు, కానీ శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక రాజులాగా నువ్వు నీ గోడకు చుట్టూ ఇనప కంచె వేసుకుని లోపల ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఏ నాయకుడికి కనపడకుండా లోపల దాక్కున్నటువంటి వ్యక్తివి నువ్వు అధికారంలో ఉండగా. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రెస్ ముందుకు వచ్చి విలేకరులు అడిగినటువంటి సమాధానాలు చెప్తున్నారు ప్రశ్నలకి. కానీ నువ్వు ఏ సమాధానం చెప్పకుండా రికార్డెడ్ వీడియోలు చేసి బయటకు వదిలి ప్రజల జీవితాలతో చెలగాటమాడావు. కానీ అవన్నీ రూపుమాపుకోవడానికి ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టారు. నువ్వు జమిలీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని కలలు కంటున్నావు. అది నీ కళ్ళలే గాని నువ్వు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావని ఈ సందర్భంగా చెప్తున్నావు. జై తెలుగుదేశం.